హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. మనం ఇంటర్లేక్ నుంచి ఇప్పుడు పిలాటస్ పర్వతం చూడడానికి వెళ్ళాలి. అందుకని ఇంటర్లేకన్ సిటీ నుంచి లూజర్న్ నగరానికి వెళ్తున్నాం. అది కూడా స్విట్జర్లాండ్లో పెద్ద నగరం. ఇక్కడ కూడా చుట్టుపక్కల అంతా కొండలు ఉంటాయి. మొత్తానికి స్విట్జర్లాండే కొండలు సరస్సుల మధ్య ఉన్నది. కాబట్టి మీకు ఎక్కడ చూసినా అది కనిపిస్తుంది, ఇటువైపు కొండలు కనిపిస్తాయి. ఈ తెల్లగా చుట్టబడినవన్నీ గడ్డి అన్నమాట, పశువుల మేత. వాటిని వర్షాకాలం శీతాకాలం నుంచి భద్రపరచుకోవడానికి ఇలాగా గుడ్డతో చుట్టి శీతాకాలంలో పశువులకి వేస్తారు. ఇది కూడా 2 గంటల ప్రయాణమే, మాటల్లోనే వచ్చేసాము. ఇక్కడి నుంచి మనం హోటల్కి బయలుదేరి ఇక్కడ 2 ప్రదేశాలు చూస్తున్నాం. ఈ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఒక చాపెల్ బ్రిడ్జ్ అని ఉంది, అది చూస్తాము. తర్వాత ముఖ్యంగా పిలాటస్ పర్వతం. ఈ పిలాటస్ అన్నది పర్వత శ్రేణి యొక్క పేరు. అంటే వింధ్య పర్వతాలు, ఆరావళి అని పర్వత శ్రేణి అంటాం కదా, ఆ విధంగా అన్నమాట. ఇక్కడి నుంచి మన హోటల్ ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది. చూసారుగా మా రూము, హోటలు. బ్రేక్ఫాస్ట్ కూడా ముగించుకుని పిలాటస్ పర్వత శ్రేణిని చూడడానికి బయలుదేరాం. ముందుగా చాపల్ బ్రిడ్జ్ దారిలోనే తగులుతుంది. ఇది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. ఆ చాపల్ బ్రిడ్జిని చూడడానికి బయలుదేరాం. దీని గురించి వివరాలు చెప్తాను, వినండి. ఈ బ్రిడ్జ్ చెక్కతో నిర్మింపబడింది. కొంత హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది. ఇది కేవలం 200 మీటర్ల పొడవే ఉంటుంది. ఇది 14వ శతాబ్దంలో నిర్మించారు. అప్పట్లో జస్ట్ ఈ రూసెస్ నదిని దాటడానికి మాత్రమే ఉపయోగించేవారు. ఆ తర్వాత ఈ వంతెనకి పైకప్పు మీద చారిత్రాత్మక చిత్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే క్రైస్తవ సంప్రదాయాలకు సంబంధించినవి, ఈ స్విట్జర్లాండ్ చరిత్ర, ఈ లూథరన్ చరిత్ర, ఇవన్నీ సంబంధించిన కథలన్నీ చూపించేవారు. మొత్తం బ్రిడ్జ్ అంతా ఉండేది. కానీ ఒక 1993లో అయితే అగ్ని ప్రమాదం జరిగి చాలా బొమ్మలన్నీ పాడైపోయాయి. అందుకని నేను ఖాళీవి చూపించాను, ఆ తర్వాత బొమ్మలన్నవి కూడా చూపించాను. ఈ బ్రిడ్జికి పక్కనున్న టవర్ అయితే ఈ బ్రిడ్జి కన్నా ముందే నిర్మించబడింది అనమాట. అది ఒకప్పుడు ఆయుధాలన్నీ దాచుకునే పద్ధతిలో ఉండేది. తర్వాత కొన్నాళ్ళు జైలు కింద చేశారు. తర్వాత ఏమో ఇప్పుడు ఆర్కైవ్స్ అని పెట్టడానికి ఉంచారు. ఇప్పుడేమో ట్రెజరీగా చేస్తున్నారనమాట. ఈ గోపురం ఎత్తు సుమారు 40 మీటర్లు ఉంటుంది. ఈ బ్రిడ్జి మీదే ఒక సోవరెన్ షాప్ ఉంది. అక్కడ మేము ఇవన్నీ కొనుక్కున్నాం. ఆవు తాలూకు బెల్స్, ఆవు మెడలో కట్టే బెల్ అనమాట ఇక్కడ ఫేమస్ స్విస్ అంటే ఈ కౌ బెల్స్, ఆ తర్వాత ఈ స్విస్ జెండాలు, ఇలాంటివన్నీ ఇక్కడ అమ్ముతారు. కొనుక్కున్నాం. తిరిగి మళ్ళీ మేము పిలాటస్ పర్వతం చూడడానికి బయలుదేరాం. ఈ నగరంలో కూడా బిల్డింగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి, చూడండి. ముఖ్యంగా అసలు ఈ నీట్నెస్కి, క్లీన్లీనెస్కి స్విట్జర్లాండ్ పెట్టింది పేరు. స్వచ్ఛత, శుభ్రత అంటూ అసలు భారతదేశం ఈ నీతి వాక్యాలు పలికింది, కానీ ఆచరణలో పెట్టింది మాత్రం మనం తక్కువే అని ఒప్పుకుని తీరవలసిందే.
మాటల్లోనే మనం పిలాటస్ పర్వత శ్రేణిలో ఎత్తైన పర్వతాన్ని చూడడానికి కేబుల్ కార్ దగ్గరికి వచ్చాం. ఈ కేబుల్ కార్లో ప్రయాణిస్తూ మిగిలిన వివరాలు చూద్దాం. ఈ పర్వతం దగ్గర అడ్వెంచరస్ స్పోర్ట్స్ చాలా ఉన్నాయి. అది కూడా చూద్దురు కానీ మీరు. ఇప్పుడు మనం రెండవ అతిపెద్ద కేబుల్ కార్లో వెళ్తున్నాం. ఇందాక కేబుల్ కార్లో కేవలం ఒక 10-12 మందే పడతారు. ఈ కేబుల్ కార్లో 50 మంది దాకా పడతారు. ఇది ఎత్తైన పర్వతం దగ్గర తీసుకెళ్తుంది. పిలాటస్ పర్వతం పెద్ద ఎత్తేం కాదు, కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే చాలా స్టీప్గా ఉంటుంది. ఇప్పుడు కొండ మీదకి వస్తున్నాం కదా, మన గైడ్ చెప్పే మాటలు కూడా విందాం. So let me show you a bit. What did we do? We started here in Lucerne, bus ride to Kriens, and then we did from Kriens to Fragmunteg in cable car, and then the second cable car all the way up to here in only 4 minutes. Amazing. You have some hikes if you like to do. Essel Oberhaupt is like 15 minutes to go up. It's very easy. You just go outside, look for the peak, and go up. It's very easy. It has stairs. So my friends, enjoy, have fun. One more thing. The Dragon Trail is all the way before going up, all the way to that side. Before going outside, to the right, you'll see like a cave. That's the Dragon Trail. It's very nice. And you can search for goats. They're ibex. They're mountain goats in these mountains usually. విన్నారుగా ఆయన చెప్పింది. ఇక్కడ మౌంటైన్ గోట్స్ కనిపిస్తాయి.
to you. Happy birthday to you. Happy birthday to Viraj. Happy birthday to you. To you. Happy birthday to you. Viraj. Thank you. ఇప్పుడు ఈ కనిపించే ట్రైన్‌లోనే మనం కిందకి దిగుతాం. చెప్పాను కదా! 50% స్టీప్ గలది ఇది. ప్రపంచంలోనే అత్యంత స్టీపెస్ట్ పర్వతం ఉంది అంటే ఇదే. ఈ ట్రైన్‌కి సంబంధించి. ఇదిగో ఇక్కడ 2 నమూనాలు పెట్టారు కదా! ఈ ఎలక్ట్రిఫికేషన్ ముందు ఇటువంటి ట్రైన్ నడిపేవారు. 2 ఒకే మోడల్‌లో ఉన్నాయి. కానీ కాకపోతే అది ఇప్పుడు ఎలక్ట్రికల్ ట్రైన్ అది. కిందకు వచ్చేస్తున్నాం. ఇది కూడా సింగిల్ లైనే, మధ్య మధ్యలో డబల్ లైన్ ఈ ట్రైన్లు దాటడం కోసం. చూశారు కదా! ఇప్పుడు మనం బస్సు జర్నీ చేసి వచ్చాం కదా ట్రామ్‌లెక్కి. ఇప్పుడు ఈ రైల్లో కిందకి దిగి మనం షిప్ ద్వారా లూజర్న్ సిటీకి వెళ్ళిపోదాం. సరిగ్గా ఈ ట్రైన్‌కి ఆపోజిట్‌లోనే ఉంది ఇది. ఈ షిప్‌లెక్కి మనం లూసర్న్ సిటీ దగ్గరికి వెళ్దాం.
చూసారా ఈ సిగరెట్లు పీకలు పడేసేదానికి అక్కడ సోలార్ ప్యానెల్ పెట్టారు. అద్భుతమైన ఆలోచన కదా! తిరిగి వచ్చేటప్పుడు పిల్లల చిల్డ్రన్స్ పార్క్ చూపించి ట్రైన్‌లో బయలుదేరడానికి రైల్వే స్టేషన్‌కి వచ్చాం. ఇతను చూడండి, ఇతను సిగరెట్ తయారు చేసే విధానం చూపించాడు నాకు. సరే అని తీశాను ఫోటో. ఇప్పుడు ఈ ట్రైన్ డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్ దాకా వెళ్తుంది. జెనీవా ఎయిర్‌పోర్టు. జెనీవా ఎయిర్‌పోర్ట్‌లో దిగాం. ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి మనం తిరిగి బ్యాక్ టు లండన్. లండన్‌కి వెళ్ళాలంటే లోటన్ ఎయిర్‌పోర్ట్ దగ్గర దిగుతాం. లోటన్ నుంచి మన ఇంటికి వచ్చేస్తాం. బాగుంది కదా మా స్విట్జర్లాండ్ ట్రిప్పు.